శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ చెల్లదని ఈసీ అధికారులకు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. శిల్పా మోహన్ రెడ్డి దాఖలు చేసిన నామినేషన్లో సంతకాలు పెట్టిన నోటరీ రామతులసిరెడ్డి లైసెన్స్ 2013లోనే ముగిసిందని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ అభ్యంతరాలపై 2 గంటల్లో వివరణ ఇవ్వాలని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఈసీ అడిగింది. ఈ 2 గంటల్లో శిల్పా మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తారు, దానికి ఈసీ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంది. నంద్యాల ఉప ఎన్నికల వేడి ఓవైపు మరింతగా రాజుకుంటూ ఉంటే నామినేషన్ల పర్వం మీద ఫిర్యాదులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉప ఎన్నిక వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్కి సంబంధించి ఇప్పుడు ఈసీకి ఫిర్యాదు చేసింది. 2 గంటల్లోనే వివరణ ఇవ్వాలని ఈసీ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని అడిగింది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ జంధ్యాల రవిశంకర్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రవిశంకర్ గారు, నా మాట వినిపిస్తూ ఉందా మీకు? రవిశంకర్ గారు, ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు లీగల్ సెల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. కేవలం 2 గంటల్లో వివరణ ఇవ్వాలని చెప్పి ఈసీ వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నోటరీ నిజంగానే లైసెన్స్ అయిపోయిన నోటరీ పర్సన్ సైన్ చేసి ఒకవేళ అఫిడవిట్ దాఖలు చేసి ఉంటే ఆ అభ్యర్థిత్వం నామినేషన్ల ముగింపు ప్రక్రియ అయిపోయింది కాబట్టి రద్దు చేయబడుతుందా, ఏం జరుగుతుంది? అసలు అంటే మీరు మాట్లాడే దాని ప్రకారము విన్నదాని ప్రకారం మాట్లాడుతున్నాం. పూర్తి దగ్గర ఉన్న వాటి విషయాలు ఏం తెలియదు. కానీ మనకి 2014లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్స్ వాటి ప్రకారం ఏంటంటే ఈ ఫైలింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫైలింగ్ ఈ ఫైలింగ్ కి నోటరీస్, అటెస్టేషన్స్ ఇవన్నీ ఏమి పెద్ద దానికి ఏమి విలువేమి ఉండదు. వాటికి ఏమి అంటే నువ్వు డైరెక్ట్ గా క్యాండిడేట్ డైరెక్ట్ గా తన మెయిల్ లో ఇచ్చి ఈ ఎలక్షన్ కమిషన్ మెయిల్లోకి వాళ్ళకి పంపిస్తారు కాబట్టి దాన్ని పెద్ద సీరియస్ గా పరిగణించే అవకాశం ఈ ఫైలింగ్ లో ఉన్నప్పుడు చేయనప్పుడు. మరి రెండోది ఏంటంటే ఒకవేళ కనుక అంటే మీరు చెప్పిన దీంట్లోనూ వాళ్ళు కంప్లైంట్ చేసిన దాంట్లో ఒక ఇదేంటంటే దీని ప్రకారము మనము నోటరీ చేత కానీ ఒక ఫస్ట్ క్లాస్ మాజిస్ట్రేట్ చేత కానీ లేకపోతేనేమో హైకోర్టు లెవెల్లో మనకి రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత కానీ ముగ్గురులో ఎవరో ఒకరి చేత అటెస్ట్ చేయించుకోవాలి అని. అంటే అటెస్టేషన్ అంటే మళ్ళీ మీనింగ్ ఏంటి? నువ్వు మనం నోటరైజ్డ్ అఫిడవిట్ అంటే అంటే నువ్వు ఆల్రెడీ ఒక అఫిడవిట్ ఇచ్చి ప్రతి పేజ్ మీద నువ్వు సంతకం పెట్టిన తర్వాత నా ముందు సంతకం పెట్టాడు అని మాత్రమే ఇవన్నీ వాస్తవంగా నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని. ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రానిక్ ఇది వేసినప్పుడు ఈ నోటరైజ్డ్ ఇవన్నీ ఏమీ ఉండవు. కాకపోతే ఒకవేళ కనుక స్టాంప్ పేపర్ని ఏ స్టాంప్ పేపర్ మీద అయితే తీసుకున్నావో ఆ స్టాంప్ పేపర్ ని మనం డైరెక్ట్ గా లింక్ చేసి వాళ్ళకి పంపించేస్తే ఇతని ఓతుని నోటరైజ్ చేస్తున్నావు, అతని అఫిడవిట్ ని నోటరైజ్ చేస్తున్నారు. అంతేగాని వీడు నోటరీ ఏమి ఆయనకి సర్టిఫికేషన్ ఇవ్వట్లే. అతని సంతకం నా ముందు పెట్టాడు, అతను ఇవన్నీ వాస్తవం అని చెప్పి నా ముందు చెప్పాడు, నేను సంతకం పెట్టాను, అతని సంతకం అయిన తర్వాత నేను సంతకం పెట్టానని మాత్రమే జరుగుతుంది. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి ఒకవేళ నోటరీ తన టైము ఎక్స్పైర్ అయిపోయింది, తనకి నోటరీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆ నోటరీ పర్మిషన్ అయిపోయినప్పుడు అతను చెప్పాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి, నేను ఆథరైజ్డ్ కాదు, నా ఆథరైజేషన్ ఎక్స్టెండ్ చేయలేదు అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇవి నాకు మీరు చెప్పే దీని ప్రకారం నాకు అసలు ఆ న్యూస్ ఏమీ తెలియదు కాబట్టి. కానీ ఇవాళ మనకు జరుగుతున్న ఇవాళ మీరు మాట్లాడింది ఇంతకుముందు మురళీకృష్ణ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నా ఉద్దేశ ప్రకారం అయితే ఎలక్షన్ కమిషన్ ఒక నామినేషన్ ని రిజెక్ట్ చేయడానికి కోసమే మాత్రమే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే టెక్నికాలిటీస్ లో ఉన్నప్పుడు నువ్వు రెక్టిఫై చేసుకో అని చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంది. వాళ్ళు ఫైనల్ గా స్క్రూటినీ చేసే లోపల ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలని చెప్పే అవకాశము, అది 4వ అంశము, రెక్టిఫై చేసుకోమని చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి నా ఉద్దేశ ప్రకారము ఎలక్షన్ కమిషన్ టెక్నికాలిటీస్ మీద
చాలా సీరియస్ వీటిల్లో అంటే ఇది ఏదో ఇద్దరి మధ్యలో తీవ్రమైన కంటెస్ట్ జరుగుతుందని కానీ అది కానీ నేను చెప్పడం లేదు. ఏ ఎలక్షన్ లో అయినా ఎవరికైనా కూడా నేను కూడా చాలా ఎలక్షన్స్ దాదాపు గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీటన్ని మనకి సభకి ఎలక్ట్ అయినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ తో పాటు ఉన్నవాడిని కాబట్టి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గా సెక్రటరీ లెజిస్లేచర్ ఉంటారు. అప్పుడు బన్వర్లాల్ గారు కూర్చున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. చాలా మంది ఎలక్షన్ రాజ్యసభ కానీ వీళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి. వాటిని రెక్టిఫై చేసుకోవడానికి చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయినట్టు నేను భావిస్తున్నానండి. రవిశంకర్ గారు, ఐ గాట్ యువర్ పాయింట్. ఒకవేళ రెక్టిఫై చేసుకునే అవకాశం ఇస్తే తిరిగి మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేయడానికి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే దీన్నే ఏం చేస్తారు? దీన్నే వాళ్ళు మీరు ప్రాపర్ ఎందుకంటే అతనికి ఇప్పుడు రవిశంకర్ జంజాల అనే అడ్వకేట్ అని పోర్టు పెట్టుకున్నాడు, కానీ అతనికి బార్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేదనుకోండి. ఒకవేళ అతనికి కేసు ఇచ్చుకుని ఆర్గ్యూ చేస్తే అతను పోయింది కాబట్టి నీ కేసు కూడా పోతుందని కోర్టు చెప్తే ఆ రోజున కోర్టు కేసు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. న్యాయవాది తను నేను న్యాయవాదిని కాదు, సర్టిఫికేషన్ లేకుండా నేను న్యాయవాదిగా కోర్టు కావచ్చు, మీరు అన్నది నిజమే కావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం అప్లై చేసే మనం కూడా వెదర్ ఇట్ ఈస్ అ లైసెన్స్డ్ నోటరీ ఆర్ నాట్ అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. వాళ్ళు అట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ హైలీ టెక్నికల్ ఇష్యూస్ అండి. అవన్నీ వెళ్ళి వాటిని తెలుసుకుని నేను చెప్పిన ఈ 4 పాయింట్ల మీద అంటే మీరు చెప్పిన దాని ప్రకారమే నేను ఇంకా ఎగ్జామిన్ కూడా చేయకుండా మీకు ఎక్స్టెంపోర్ మీరు అడిగిన దాని మీద చెప్తున్నాను. నేను ఇన్సిడెంటల్ గా ఇమ్మీడియట్ గా మీరు ఫోన్ చేశారు, నాకు కృష్ణ గారు మాట్లాడుతున్న దాని మీద దాని మీద 4 పాయింట్ల మీద నా ఉద్దేశం ప్రకారం అయితే అది ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేయడానికి వీల్లేదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ జంధ్యాల రవిశంకర్ గారు.